గోడుపల్లో ఉంటున్నా, మెడికల్ షాప్ నడుపుతున్నా. మెడికల్ షాప్ నడుపుతున్నారంటే దానికి కారణం మీరు చెప్పిన చదివే. అందరినీ కలుసున్నా. చదువు చెప్పిన గురువులను కలవడానికి చాలా సంతోషం, కలుసుకున్నాను. ఇంకా నా పేరు అంజనేయులు, నాది కొన్నే విలేజ్. నేను 1వ నుండి 10వ తరగతి వరకు ఇక్కడనే చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ ఏబీ జూనియర్ కాలేజ్, కృష్ణ, సత్యనారాయణ సారు, శ్రీధర్ అన్న, నేను మరియు శ్రీనివాస్ రెడ్డి గారు అందరం ఒకటే కాలేజ్. నెక్స్ట్ ఇప్పుడు నేను మ్యాథ్స్ అంజనేయులు సార్ పీరియడ్ అంటే చాలా భయం. ఎందుకంటే సార్ ఏమనే చెప్పారు, యమధర్మరాజు వచ్చినా ఆగు, ఆంజనేయ సార్ పీరియడ్ అయిపోయినాక వస్తా అనేది అట్లా చెప్పేది సార్. అరే ఆంజనేయ సార్ పీరియడ్ అయిపోయినాక వస్తా అని చెప్పాలరా అనేది. అది ఇంకా గుర్తు. ఇప్పుడు మా పాపలకు కూడా ఇట్లా చెప్పేది రా మా సారు అని. అదొక్క చాలా భయం అనిపించేది సార్ ఆ పీరియడ్ అన్నట్టు. మన మిత్రులు అన్నట్టు సార్ వస్తుందా, సిద్ధరామ్ సార్ వెనుక వస్తుందా, రాకపోతే బాగుండేది అని అనిపించేది. అదొకటి మర్చిపోలేకపోతున్నాం. సార్ లేకపోవడం చాలా బాధాకరం. అలాగే నేను ఇప్పుడు ఎస్బీఐ మినీ బ్యాంక్ సిఎస్పి బ్యాంక్ కస్టమర్ సర్వీస్ బ్యాంక్లో 14 సంవత్సరాలు పనిచేసిన. మొన్ననే రిజైన్ చేసిన పిల్లల గురించి అని హైదరాబాద్ షిఫ్ట్ అయినా. ఓకే, నాకు 2 పాపలు, 1 బాబు. ఒక పాప ఫస్ట్ ఇయర్, సెకండ్ పాప 8th క్లాస్, బాబు 5th క్లాస్. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులకు చాలా సంతోషం. అలాగే మనం అందరం కలవడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే నాటే జోక్, ఎందుకంటే అందరు మంది అంటే ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ కలవడం అంటే నాటే జోక్. ఎందుకంటే ఎంత కృషి, ఎందుకంటే మనం చాలా గ్యాదర్ చేయాలి. అంటే ఏదో అనుకుంటాం మనం, ఒకసారి ఫోన్ చేస్తే అయిపోతుంది, ఒకసారి మెసేజ్ పెట్టాలి. అంత సింపుల్గా కాదు ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే. అంటే సక్సెస్ కావడానికి కూడా కొందరు మనకు మిత్రులు సహకరించింది. అది నేను దానికి యాడ్సప్. ఎందుకంటే మనం కలవడానికి కృషి చేసుడు అంటే అది ఏదో అందరం అనుకుంటే అది అయిపోవు. ఈ సమస్య మనకు ఈ సమావేశం మనం కలవలేకపోవడం, అది కలవడానికి చేయడం చాలా సంతోషం. అంతే, ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాము. సంతోషం. థ్యాంక్ యూ అంజనేయులు. నా తోటి మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ మేము అనుకోండి కనీసం ఒక 15 రోజుల నుండి గ్యాదర్ చేస్తున్నాం. బీఫర్ ఇలా దశరథ ఆరు కృష్ణ, సత్యనారాయణ చాలా అంటే చాలా ఈ ఇన్విటేషన్ చాలా చేసింది. కానీ మొత్తం నేనైతే మేము అనుకున్నది ఈరోజు అయ్యింది. అదొకటి మాకు, అదొకటి చాలా అదైంది. ఇంతమంది మేము కలవడం అనేది చాలా, అదొకటి నాకు సంతోషం. ముఖ్యంగా చెప్పాలంటే మాది కడ్మెట్ కేశవాపురం. నేను 7th వరకు అక్కడనే చదువుకున్నాను. మా 7th నాకు మా వేదనాథం సార్ కాకపోతే అప్పుడు ఇంగ్లీషు ఆయన ట్యూషన్ దగ్గర పోయిన నేను నాకు చెప్పిండు కూడా. నాతోటి స్వరాజ్యం, రమేష్ ఇదంతా మేము కేశవాపురం. అయితే 8th, 9th, 10th ఇక్కడనే ఎక్కువ నెలలే చదువుకున్నాను. ఎక్కువ నెలలే ఉన్నా. అయితే నా మిత్రుడు దశరథ, సత్యనారాయణ, కృష్ణ, కనకయ్య, అంజనేయులు, శ్రీధర్, మేమంతా ఒక బ్యాచ్. అంటే బ్యాచ్ అంటే మాది సాయంత్రం కాగానే ఒక సంప్రదించగలరు. మంచి క్వాలిటీ, నాణ్యతమైన తక్కువధరకు తీసుకోవాలి. వాళ్ళకి అంతా ఒక మీ యొక్క ఆశీర్వాదం వల్ల ప్రయత్నం మంచిగా ఉంది సార్. అంతే. థ్యాంక్ యూ లక్ష్మణ్, చాలా బాగా మాట్లాడారు. నెక్స్ట్ సురేష్. వేదికను అలంకరించిన గురువులందరికీ పేరు పేరున పాదాభివందనం. నాకు ఇక్కడ ఉన్న గురువులందరికీ ఒక్కొక్క గురువుది ఒక్కొక్క రకంగా నాకు ఉపయోగపడింది. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరిలో నేను అసలు చాలా అదృష్టవంతుని.
నేను చదువుకునేటప్పుడు నాకు తెలిసి ఒక పేదరికంగా కానీ ఒక సైకిల్ మీద వచ్చి ఒక 5-6 కిలోమీటర్స్ నుంచి ఒక మామూలు స్థాయి నుంచి నేను ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో తిరిగే జాబ్ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. నా పేరు సురేష్ మన్సాన్పల్లి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో యాజ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నేను ప్రస్తుతానికి హకీంపేటలో వర్క్ చేస్తున్నాను. నాకు మన గురువులది మన సిద్ధిరాములు సార్ గారి డిసిప్లిన్, మన అంజనేయ సార్ గారిది మ్యాథమెటిక్స్, మన మురళీ సార్ గారి ఫిజిక్స్, నాకు పీఈటీగా నాకు రన్ చేయడం ఒక 100 సార్ల కంటే ఎక్కువ 5 కిలోమీటర్లు కొడితే నాకు ఈ జాబ్ రావడం జరిగింది. అంత ఈజీగా రాదు. దానికి నాకు మురళీ సార్ గారు కూడా నాకు ఇక్కడ నేర్పించిన అది నాకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఒక బాబు, ఒక పాప. మా పాప బీటెక్ 3rd ఇయర్ నారాయణమ్మ కాలేజీలో చదువుతుంది. బాబు బీటెక్ 2nd ఇయర్ అనురాగ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నందుకు నాకు సహకరించిన గురువులందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇంకా అందరూ మాట్లాడాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క 2 నిమిషాలు మాట్లాడండి. ఏదేమైనప్పటికీ నేను చాలా చాలా హ్యాపీ. ఇంత చిన్న స్కూల్ నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను సెటిల్ అయ్యానని చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి దశరథ, శశిధర్ రెడ్డి, బండారి రమేష్ ముందుగా ఉండి నడిపించారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. 4th సత్యనారాయణ. వీళ్ళందరినీ ఒక్క వేదికపై చేసినందుకు వాళ్ళ ఎంతో కష్టపడడం జరిగింది. ఒక 1 వీక్ నుంచి రాత్రి మహల్లు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. పాట పాడాలా సార్? గుర్తుండే సార్. నేను పాట, మీ అందరి ఆశీర్వాదాలే నేను ఒక స్పెషల్గా పాటలు పాడే ఒక రమ నేను ఇప్పుడు పోటీ పడి పాడేవాళ్ళం. అప్పుడు మన చారిల్ సార్ గారు ఇప్పుడు అప్పుడు నేర్పించిన పాట ఒకటి, అంటే నాకు ఇప్పటి వరకు కూడా నేను మర్చిపోలేదు. అక్కడ ఎమ్మ హారణమునందు వియచ్చర కోటితోడ వేరుకున బోరియేని మృతి నొందగ నేరన ఎట్టులైన నీ తక్కువ పాట లేక పదమదమ్మ నా దేవ పదమ్ము నొందుదును. ఎందుకో నాకు ఇంతవరకు అది గుర్తుంది. ఓకే, నేను ఇప్పుడు పాట అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అని మనం అందరం కలిసినందుకు చాలా చాలా సంతోషం. ఇంకా ప్రతి ఒక్కరు ఎవరు మిస్ కాకుండా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మేము ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణం మా గురువులే. తల్లిదండ్రులు అంటే ఇంటి దగ్గర ఏదో చెప్పి పంపించేవాళ్ళు. మార్నింగ్ 8:38 నుంచి 4:30 వరకు ఇక్కడే ఉంటుంటే మాకు మొత్తం జీవితం గురించి నేర్పే గురువులు మా గురువులు. ముఖ్యంగా ఈ గురువు గురించి చెప్పాలంటే మనిషిని మనిషిగా మార్చే మహానుభావుడే గురువు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపే గురువే గురువు. భగవంతుడు ఉంటాడో ఉండడో మనకు తెలియదు, ఉన్నాడు. బట్ కానీ ప్రత్యక్షంగా కనబడే భగవంతుడు ఎవరయ్యా అంటే మన గురువులు. వాళ్ళందరికీ మనం ఎంత చేసుకున్నా తక్కువే. వాళ్ళు చేసిన వాళ్ళ త్యాగం, వాళ్ళు ఏంటంటే మనం కష్టపడుతుంటే కూడా వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళంటే వాళ్ళ ఇంటి పర్సనల్ విషయాలు వదిలిపెట్టి కూడా మనెంబడే పడేవాళ్ళు. చదవండిరా రాయండిరా, చదవండిరా రాయండిరా అని. చిన్న విషయం నాకు ఒకటి బాలకృష్ణ సార్ గురించి చెప్పాలి. ఏంటంటే బాలకృష్ణ సార్ ఎప్పుడు మాకు లంచ్ అయిన తర్వాత సార్ ఒక పారాగ్రాఫ్ చదివిస్తుండే. మనిషికి ఒక పారాగ్రాఫ్ 1 by 1 వస్తుంటే మేము అనుకునేది నాకన్నా ముందు ఎవరున్నారు ముగ్గురు, అక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుంది అనుకునేది. కొంప నుంచి అక్కడ నుండి స్టార్ట్ చేసేది సార్. ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామంటే అక్కడ నుండి స్టార్ట్ చేసేది. అమ్మ నాకు కొంప మునిగింది, నాకు ఏ పారాగ్రాఫ్ వస్తుందో నాకు అర్థం కాకపోతుండే, ఏం చేయాలని అర్థం కాకపోతుండే. మళ్ళీ టక అందరూ మళ్ళీ కౌంట్ చేసేది. ఇక్కడ నుండి ఈయనకి వస్తుంది, ఇక్కడ నుండి ఈయనకి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది. అంత ఘోరమైన పరిస్థితి అయింది. అప్పుడు మనకు ప్రాబ్లం ఉంటుండే. ఎందుకంటే అప్పుడు మనకు కొద్దిగా హిందీ గురించి ఎక్స్పీరియన్స్ లేదు. సారు గురించే మనం చాలా
ఇంపార్టెంట్గా మనకి ఇంట్రెస్ట్ చూపి మనకి హిందీ నేర్పడం జరిగింది. ఇక సిద్ధిరామ్ సార్ గురించి చాలా స్మృతి స్వభావుడు. చెప్పాలంటే సిద్ధిరామ్ సార్ నోట్బుక్స్ ఆడ పెట్టామంటే రైట్ వేసేది. ఇక సారు పీటీ సార్ గురించి ఆయన ఫిజికల్గా మనకు సార్ మన ప్రభాకర్ సార్ గురించి కూడా మనతో వాలీబాల్ ఆడేది ఫ్రెండ్షిప్గా. ఏకనాథ్ సార్ మాకు రిలేషన్ ఉంది. సార్ కూడా చిన్న విషయం ఏంటంటే ఎప్పుడైనా ప్రేయర్ ఉన్నప్పుడు వచ్చి మన క్లాసులో కూర్చున్నప్పుడు అరే వాళ్ళారేమన్నా అడుగుతాడేమో భయం అయ్యేది, మా ఊళ్ళో చెప్తాడేమో రాకపోతే. నేను వంగి ఆ స్టూల్ ఇంకా కూర్చునేది. సార్ కనుక నన్ను పిలిచిండు అనుకో, ఇది చెప్పలేదంటే మా ఊళ్ళో చెప్తాడు ఏమన్నా, అన్ని ఫీలింగ్స్ ఉంటుండే. సరే ఏది ఏమైనా మనందరం కలిసి నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి శశిధర్ రెడ్డి, దశరథ, రమేష్ అందరిని గ్యాదర్ చేసి ఇంత వయ ప్రయాసాలకు ఓర్చుకొని వాళ్ళ పర్సనల్ పని కూడా వదులుకొని మనకు కూడా ఒక ఇంపార్టెంట్, మనం ఈ స్కూల్లో చదువుకున్నందుకు మనకు కూడా ఒక స్పెషలైజేషన్ ఉండాలని తాపత్రయపడి చేసి చూడు. వాళ్ళకి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఎందుకంటే మనం ఒక గంట 2 గంటలు అటు ఇటు వచ్చిపోయినాం, కానీ దాదాపు 1 month నుండి వాళ్ళు కష్టపడుతున్నారు. జనగాంకి ఒక 10 సార్లు పోయారు ప్రతి విషయానికి. అన్నీ చాలా కష్టపడి చేశారు. నా పేరు కే బాలనారాయణ, నాకు మనసానపల్లి సార్. నాకు 2 పిల్లలు, అమ్మాయి బీడీఎస్ చేస్తుంది, అబ్బాయి ఫస్ట్ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉన్న టీచర్స్కు నా ఫ్రెండ్స్ నమస్కరిస్తూ, అయ్యా నా పేరు పాండవల మల్లేశం, అది నాగిరెడ్డిపల్లి. 98లో నా మ్యారేజ్ అయింది. 3 పాపలు మ్యారేజ్ చేశాను. 3 మన్మరాలు, మళ్ళీ 7 years పెద్ద మన్మరాలు. ఆ రోజుల్లో సెల్ గవర్నమెంట్ అయినప్పుడు మాకు సైకిల్ లేదు. ఒక సైకిల్ మీద 8 మందిని తీసుకొని వస్తున్నాను. మా పీటీ సార్ గారు సార్ వాళ్ళ పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. అయినా సార్ నాకు సహకరించి బండి నాకు ఇవ్వడం జరిగింది. సార్ ఇద్దరు వస్తారు, సార్ వస్తలేడా అది అయినా సార్ ఉంటుండే. సార్ వాళ్ళ అబ్బాయిని పంపించి నా మ్యారేజ్ టెంట్ మొత్తం వేసి 1 రూపీ కూడా తీసుకోలేదు సార్ ఆ టైంలో. ప్రభాకర్ సారు, అప్పుడు మోహన్ సారు, వెంకటేశ్వర్ల సారు, మేము కొత్త స్కూల్కి వచ్చినప్పుడు వీళ్ళు 3 బ్రదర్స్ అనుకుంటున్నాం. మేము వైట్ షర్ట్స్ అంతా సేమ్ ఉంటారు సార్లు. వీళ్ళని చూస్తే అప్పుడు ఈ స్కూల్లోనే ఒక రకంగా ఫీలింగ్ వచ్చింది. ఒకరోజు సార్ నేను కూడా సేమ్ బ్యాచ్ లాగానే ఉన్నారు మీరు. చేర్యాల్లో బాలగేని సార్ కలిసి చేర్యాల్లో చెప్తాడు, సార్ ఎక్కువ తిన్నాం దాని ఇద్దరం కలిసిపోయినాం. ఎక్కువ తిన్నాక సార్ నాకే డబ్బులు ఉంటే నాకే లేవు అదే లేదు సార్, లేదు మీరే కట్టాలంటే ఈ పర్సులో ఉంది 500 ప్రామిస్ లేదు సార్, అది నీకు కట్టబెట్టాలనే ఎక్కువ తిన మీతోటి మొత్తంలో సార్ తోటి ఎక్కువ తినడం జరిగింది. చారీ సార్ గురించి చెప్పాలంటే, లేదు నేను చింతలపై స్నానం చేయవాలి, పోయి బాయిలో స్నానం చేసి 2 గంటలు బట్టలు ఆరేసుకొని మళ్ళీ స్కూల్లో రావడం జరిగింది. గంట పోయి తినొస్తూ కానీ మంచి స్నేహితుడు చనిపోయాడు, వాడు కూడా బాగా అనిపిస్తుంది. నా ఉపన్యాసం పెట్టుకో. అందరికీ నమస్కారాలు. అందరూ కూడా నన్ను చారీ సార్ అల్లుడు అని పిలిచేవారు. నా పేరు అందరికి ఇచ్చాను, అంటే లక్ష్మణమూర్తి గారి అందరు కూడా చారీ సార్ అల్లుడే అని ఆ పేరు మొదటి నుంచి అదే ఫిక్స్ అయిపోయింది. నేను ఇక్కడ 8th, 9th 2 సంవత్సరాలు కూడా ఇక్కడ చదువుకున్నాను. అప్పుడు మనకు ఆంజనేయులు సారు కొంచెం కొట్టడంలోనైనా చదవటంలో అయినా మంచి, అంటే మనం ఒక రకమైనటువంటి మంచి ఇదిలో ఉండాలి అని చెప్పి మన నరసింహారావు సార్ కూడా అన్ని విషయాలు కూడా చెప్పుతూ, మరి మా మేనత్త భర్త చారి సార్ అయినా, మరి ఇక్కడ ఉన్నటువంటి సిద్ధిరామ సార్ అయినా, ఏకనాథ సార్ అయినా, అంటే వీళ్ళు ఏకనాథ సార్ వీళ్ళు చెప్పినప్పుడు నేను లేను, కానీ కాకుంటే అప్పుడు విజయ కుమారి టీచర్ వీళ్ళతో కూడా అంటే మధ్య మధ్యన క్లాసులలో పోతుండేది. అంటే చారి సార్ అల్లుడు కనుక నన్ను ఎవరేమనకపోయేది. అట్లా అందరితో పాటు అనుభవం ఉంది. ఆ యొక్క అనుభవంతో మరి అప్పుడు ఉన్నటువంటి మంచి మనం ఒక లెవెల్లో ఉండాలి అని చెప్పి సార్లు అందరూ కూడా మనల్ని ఎంతో విద్యావంతులు చేయాలి అని తాపత్రయపడి మనల్ని హోంవర్క్ చేస్తున్నారా చేస్తులేరా అని చెప్పి చూసి ప్రతిరోజు కూడా హోంవర్కులు చేయలేకపోతే కొడుతూ ఉండేటువంటి వారు. అప్పుడు బాధపడేది. కానీ ఇప్పుడు మనం ఆ విద్యను సరిగ్గా నేర్చుకుంటే
మనము ఉండేటువంటి స్థాయి వేరుగా ఉండేది. మనం విద్యను ఎంత బాగా చదివితే మనం అంత ఎదుగుతాము. కానీ మనం అప్పుడు గురువులు కొట్టారు అని చెప్పి బాధపడ్డాము. కానీ ఆ దెబ్బలు తిని మంచిగా చదువుకున్న వాళ్ళు ఆ యొక్క స్టేజ్లో ఉన్నారు. మరి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం జరగాలి అని చెప్పి ఇంచుమించు ఒక సంవత్సరం నుండి చాలా కష్టపడితే కానీ ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి అందరూ కూడా సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి గంగాపురం నాగనాథులు. నేను ఇక్కడ 5th, 6th, 7th చదువుకున్నాను. మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి డిప్లొమా చేస్తున్నాను, చిన్న అమ్మాయి మీడియం. ఓకే, థ్యాంక్ యూ. బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చింది మహారాజు. నెక్స్ట్ చంద్రశేఖర్. స్టేజ్ మీద నమస్కారాలు. మిత్రులందరికీ ధన్యవాదాలు. నేను చంద్రశేఖర్, నా పేరు, లింగంపల్లి. నాకు 3 అమ్మాయిలు. ఆర్థికంగా నేను ఇక్కడ 9th వరకే చదువుకోవడం జరిగింది. ఇప్పుడు కృష్ణ అన్నట్టుగా నా వంతు నాకు ఏదైనా సాయం చేయడానికి కూడా నేను ముందుంటానని కోరుకుంటున్నాను. లింగాష్టకం వాడమని కోరడం జరుగుతుంది. దయచేసి మా మందిరి నుంచి లింగాష్టకం ఒక 2 నిమిషాలు చదివి వాడి వెళ్ళగలరు. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణదర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం. సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం పనిపతివేష్టితశోభితలింగం. దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం. సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ధ్యేవఘనార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం. దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం. అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్పసదార్చితలింగం. పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకం నిదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకం మహాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. మా తోటి స్టూడెంట్లందరికీ ధన్యవాదాలు. నా పేరు ఉపేంద్ర గుప్తా. నేను ఉండేది మనసానపల్లి. నేను ఉండేది చక్రీలో ఉంటాను. నాకు ఒక బాబు పాప. బాబు వచ్చేసి యూఎస్ఏలో ఉంటాడు. అమ్మాయి వచ్చేసేమో ఇప్పుడు జాబ్ చేస్తాడు. ఇరాన్ జనరల్ అండ్ రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎవరికైనా వేదిక మీద ఉన్న గురువులందరికీ పాదాభివందనాలు. అలాగే నా మిత్రులందరికీ
శుభాకాంక్షలు. మాది నాగిరెడ్డిపల్లి, నా పేరు ఎస్ కనకయ్య. ఈ సబ్జెక్ట్ పరంగా ఇక ఉపాధ్యాయుల గురించి మాట్లాడదలుచుకుంటే 100%కి 100% సబ్జెక్ట్ పరంగా పూర్తి న్యాయం చేసారు. అది అర్థం చేసుకొని కొద్దిగా చదువుకున్న వాళ్ళు ముందున్నారు, చదువుకున్న వాళ్ళం వెనుకున్నాము. నేను ఎంఏ బీఈడి పూర్తి అయింది, కానీ డిఎస్సి ఒక్కసారి ఛాన్స్ వచ్చింది, ఒక్కసారి రాలేదు. ప్రస్తుతం MGNREGSలో ఫీల్డ్ అసిస్టెంట్గా 22 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఏర్పాటు చేసుకుంటూ ఆపదలో ఉన్న మిత్రులందరికీ, మనతోటి మిత్రులకు సహాయం ఏదైనా చేయాల్సిన ఆలోచన ఉంటే దానికి తగ్గట్టు అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటూ. థ్యాంక్ యూ కనకయ్య. నెక్స్ట్ గురువులకు మాకు చదువు చేసిన గురువులకు నమస్కారం, మిత్రులకు నమస్కారం. నా పేరు కొల్లపల్లి పర్షయ్య, నాగడిపల్లి, గీతా కార్మికుడు. కొడుకు బిడ్డ, కొడుకు డిగ్రీ ఫైనల్ ఇయర్, బిడ్డ డిగ్రీ ఫైనల్ ఇయర్, కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్. నేను ప్రస్తుతం గీతా కార్మికుడు. సార్లు చెప్పింది అప్పుడు వినకపోవడం చాలా దూరమైన విషయం. సార్లు చెప్తే ఏదైనా చాలా వేదనాథ్ సారు, బాలకృష్ణ సారు అంటే చాలా భయపడేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఇప్పుడు సార్లు అంటే ఎవరికి భయం అనేది ఎవరికి కూడా భయపడతలేదు ఈ రోజులలో. అప్పుడు సార్ వస్తున్నట్టే కానీ కూడా భయపడ్డట్టే ఆ రోజులలో. ఈ రోజులలో ఎవరు భయపడతలేదు సార్ అంటే. చిన్నపిల్లలు ఈ రోజుల కాలంలో ఆ విధంగా ఉంది, అదే బాగుండే ఆ రోజులదే. ఈ వేదికను అలంకరించిన నా మిత్రులు, ముందుండి ఇంత వేదికను అలంకరించి 30 ఏళ్ళ తర్వాత మన కలయికను ఏకం చేసిన మిత్రులకి ధన్యవాదాలు. ముందుగా నేను మాది లింగంపల్లి, నా పేరు జీ ఉపేందర్. నాకు పాప బాబు. పాపనేమో 8th క్లాసు, బాబు 6th. నేను రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌంటపల్లిలో మల్రెడ్డి అంటేనే తెలుస్తుంది ఎవరికి. బడకోలు మల్రెడ్డి అని నేను ఊళ్ళో ఎవరిని అడిగినా నా పేరు చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి మా సార్లకు నమస్కారం. నేను ఇక అందరికీ ఈరోజు కలిసిన మన మిత్రులందరికీ నమస్కారం. అయితే ఫస్ట్ ఏమనుకున్నారంటే సంక్రాంతి పండుగ వెళ్ళగానే ఆదివారం నాడే పెడదామని పెట్టారు. మంజుల, మూర్తి సార్ వీళ్ళు పెట్టారు. అంటే కొంతమంది ఏమన్నారంటే మేము మొన్ననే సంక్రాంతి పండుగకు వచ్చినాం, మేము ఇప్పుడు కలవమండి అంటేనే ఈ ప్రోగ్రాం ఇంత దూరం చేసిర్రు. కాబట్టి ఈరోజు మనం అందరం కలుసుకున్నందుకు చాలా మంచి. అప్పుడు ప్రభాకర్ సార్, ఎల్లగౌడ్ సార్ ఉండేవారు, బాగా ప్రోత్సహించేవారు. వారు ఇప్పటికి కూడా మర్చిపోలేరు ఎల్లగౌడ్ సార్ గారు. అలాగే మళ్ళీ అంజనేయ సార్ అంటే అందరు భయం చెప్తారు, కానీ నాకు భయం కాకపోతుంది. ఆ సార్ ఎప్పుడు వస్తాడా, ఫస్ట్ లెక్క ఎక్కడ వేస్తాడా, ఫస్ట్ నేనే చూపించాలని నాకు ఆతృత బాగుండేది. ఆ తర్వాత మురళి సార్ గేమ్స్ వచ్చి ఎంకరేజ్ చేశారు. సార్కు నేను గుర్తుండకపోవచ్చు, 9th వెళ్ళిపోయాను చేయాలి. గర్ల్స్ హై స్కూల్ అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాను. కాకపోతే జిల్లా స్థాయిలో వెళ్ళాను. అప్పుడు ఒకరు చనిపోవడమే మా చుట్టాలు. మళ్ళీ అట్లా వెళ్ళగానే మన డాడీ చనిపోయారు, అందులో వెళ్ళలేకపోయారు. ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపుగా బిజినెస్ పెట్టుకొని 10 ఊళ్ళకు తెలిసేలా నా పేరు చెప్తేనే అందరూ ఊళ్ళో కూడా వీళ్ళు అంటే పేరంటే భవానీ అంటే తెలుసు. మ్యారేజ్ అయ్యాక భవానీగా గుర్తింపు వచ్చింది. అలాగా ఎవరు చెప్పినా చర్యలు మొత్తంలో భవానీ బ్యూటీ పార్లర్ అంటే ఎవరైనా చెప్తారు. లేడీస్ ఎంప్రోరియం, బట్టలు అన్నీ ఇంట్లో బిజినెస్. నాకు ఒక బాబు. పాప చనిపోయింది ఇంటర్లో. బాబు ఇప్పుడు సివిల్ చేస్తున్నాడు, ట్రైనింగ్లో ఉన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ సంతోషం. ఒక బిడ్డ బీటెక్ అయిపోయింది, విప్రో కంపెనీలో జాబ్ చేస్తుంది. కొడుకు బీటెక్ చేస్తుండు. ఇప్పుడు ఇక అప్పుడు చదువు రాగా ముందుకు పోలేకపోయినాము, వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పాదాభివందనం.
నా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేను 6th నుంచి 10th వరకు చదువుకున్నా. ఏకనాథ సార్ నన్ను చూడగానే కట్టెపిల్లలు తెచ్చి ఇట్లా వచ్చేది, అరే నువ్వు చదువు లేకపోతే లేదురా అనేది. అదే భయంతో అంతో ఇంగ్లీష్ నేర్చుకునేపట్టుగానే నా స్థాయి ఏంటంటే నేను బయటికి పోతే కూడా మాట్లాడగలుగుతున్నా. ఇప్పుడు నేను పెద్ద చదువుకోకున్నా కానీ ఇక్కడ 10th చేసి ఇంటర్మీడియట్ జనగాంలో అది గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నా. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్ పోయినా. హైదరాబాద్ తర్వాత రెడ్డిస్ ల్యాబ్లో పనిచేశాను. రెడ్డిస్ ల్యాబ్లో చేసినాక అన్ఎక్స్పెక్టెడ్గా మా డాడీ చనిపోవడంతో ఊళ్ళోకి వచ్చి వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు నాకు ఒక బాబు ఒక పాప. మా పాప 9th క్లాసు, బాబు 5th. ఇప్పుడు నేను అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటున్నా. సరే అప్పుడు చంద్రయ్య సార్ ఉండే, అరే నేను ఈశ్వరయ్య అని ఉండే, నాకు కొడితే మంచిగా గట్టిగా చదవాలి, చదివి ఇప్పుడు పంప్స్ డబ్బా పెట్టుకుంటూ మంచిగా బతుండు, అరే చదవాలి లేకపోతే అప్పుడే ఇంటికాడనే కూర్చోవాలి రా అనేది, ఊకే అమ్మాయిలు అనేది, ఓ అమ్మ ఊకే బోళ్ళనదో మా బడికి అనుకోతున్నా అనేది చంద్రయ్య సార్. నీకు యాదికుందో యాదికి లేదు. అప్పుడు నన్ను చూడగానే గుట్టకాంచి కల్చర్ కార్డు వస్తుంది అటెండెన్స్ చేసిన అనేది. అయితే నేను కబడ్డీ ప్లేయర్, కబడ్డీ బాగా ఆడేది. మా మురళీ సార్ అయితే నాకు స్పెషల్ ప్రైజ్ ఇచ్చేది. ప్రభాకర్ సారు అట్లా. ఇక మా బాలకిషన్ సార్ ఏమో విద్వాను రాసిన ఎగ్జామ్ పాస్ అయిన ఆల్రెడీ. అయితే చదువుకోరా ఫీజు కట్టరా అన్నాడు. అయితే నేను బీఈడి ఈక్వల్ అన్నప్పుడు నాకు తెలియదు, ఇంత అవగాహన తెలియదు. నేను ఆల్రెడీ విద్వాన్ పాస్ అయ్యాను. వాళ్ళందరూ ఇక్కడ చేరియాల సెంటర్లో పడితే బుక్ ముందడ పెడితే కూడా రాసుకొని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు నాకు బుక్ ఇస్తే నేను రాసుకున్నా అంటే మా బాలకిషన్ సార్ పుణ్యం అది. ఇది కూడా పర్ఫెక్ట్గా చదివేది, నేను గడ్డ కొట్టినట్టు. నేను చదువుతుంటే అరే మెల్లగోరా అనేది. సరే నా చేదు అనుభవాలు చెప్పాను, ఇంతతోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన గురుగారులందరికీ పాదాభరణం తెలియజేస్తున్నాను. సో గురువు అనగానే మనకి గురువే సర్వస్వం. దాని గురించి చిన్న గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి పిలవగానే మన ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి గురువు గారికి ముందుగా అభినందన తెలుపుకుంటున్నాను. సో మనకి ఇంత దూరం మనం ఇక్కడ వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా సో మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం అంటే మరి గురువుగారు మనకు అందించిన ఒక విద్య, మరి ఆ విద్యని మనం ఈరోజు అప్పుడు తీసుకున్నాం కాబట్టి ఈరోజు వివిధ లెవెల్లో ఉండి మనకు బ్రతకడానికి కూడా ఒక దారి చూపించి ఒక విద్యను అనేది మనకు అందించినారు. సో అలా అందించిన ప్రతి గురువు గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మరి గురువుగారుల గురించి చెప్పుకున్నట్టయితే మరి ప్రత్యేకంగా నాకు ఇప్పటికి చిన్నప్పటి నుంచి గుర్తొస్తుంది అప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్తే. సో మెయిన్గా స్వీట్ అంటే మన సిద్ధిరామ్ సార్ సైన్స్ టీచర్ గారు. సో ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చెప్పారు. సో నాకున్న ఆయనకున్న అనుసంధానం ఏంటంటే ఆయన ఇచ్చిన ఎడ్యుకేషన్ వల్ల, ఆయనకు ఇచ్చిన స్పిరిట్స్, దాన్ని అలా ఆయనకు సంబంధం వల్ల ఎంతో మనం నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన బాలకిన్ సార్ అయితే మనకి ఫ్రెండ్ లాగానే ఉండేవారు మాకైతే. సో ఆయనతో ఎక్కువ సాన్నిధ్యం గడపడం జరిగింది. మరి మెయిన్గా ఏంటంటే ఈరోజు మ్యాథమెటిక్స్లో మనం నా వరకు చెప్తున్నాను, మ్యాథమెటిక్లో ఎంత పర్ఫెక్ట్గా ఉండి ఈరోజు ఒక లెవెల్లో ఉన్నామంటే సో అదంతా మన ఆంజనేయ సార్ గారి దయ అని చెప్పుకోవచ్చు. సో ఆ గురువుగారు మరి ప్రస్తుతానికి ఇక్కడ లేకపోవడం బాధకరం. సో సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇక్కడ ప్రతి గురువే మనకి దైవంగా భావిస్తూ వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. సో మరి నేను వచ్చేసి లింగంపల్లి, నా పేరు జీ నరసింహ్. మెయిన్గా ఏంటంటే ఇక్కడికి ఇంత మంచి గ్యాదరింగ్ చేసిన ఆర్గనైజర్ టీం ఏదైతే ఉందో, మన దశరథ కావచ్చు, రమేష్ కావచ్చు, మనకి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఇంతమందిని అరేంజ్ ఒక దగ్గర గ్యాదర్ చేయడం మరి కష్టమైన విషయం కాదు. సో మన కుటుంబంలో ఒక ఫ్యామిలీలో ఒక చిన్న అరేంజ్మెంట్ చేయాలి ఫంక్షన్ అంటేనే కింద మీద తంటాలు కట్టుకుంటారు చాలా మంది. మరి అట్లాంటిది 40 మందిని దాదాపుగా 40 మందిని ఒక స్టేజ్ మీదకి తీసుకురావడం, అది ఎప్పుడో గతంలో దాదాపు 20 నుంచి 20 ఇయర్స్ ఏవో అట్లాంటి పర్సన్స్ 20 ఇయర్స్ నుండి కలవని పర్సన్స్ని ఈరోజు అందరినీ కలిసేలా మరి ఒక ఆర్గనైజింగ్ చేసి తీసుకొచ్చినందుకు మరి వారికి ఆర్గనైజింగ్ టీంకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే నేను కూడా లేట్గానే వచ్చాను కాబట్టి మరి అది సిస్టమ్ అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను.
సో వచ్చేసి మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ముందు ఎన్నో చేసుకోవాలి. అందరం కలిసిమెలిసి ఉంటూ కలిసిగా మనం ఎవరి పని వాళ్ళు చేసుకున్నా కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారైనా లేకుంటే వీలైతే 6 నెలలకు ఒకసారైనా కుదరకుంటే లాస్ట్ చివరకు 2 సంవత్సరాలకు ఒకసారైనా ఈ ప్రోగ్రామ్స్ మనం ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకొని అందరం ప్రతిసారి కలుసుకుంటే మనం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఒక లైఫ్ కూడా మనకి ఒక సామెత ఉంది, లైఫ్ ఎక్స్పాండ్ కానీ కూడా ఒక మనకి స్నేహతత్వం మనకి ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ ఆయుష్ని పెంచడానికి కూడా మనకి ఫ్రెండ్షిప్ అనేది ఎక్కువ దోహదపడుతుందని మరి చెప్పడం జరిగింది ఒక అతను. సో అలా మనం ఫ్రెండ్షిప్గా ఉన్నామంటే హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉన్నామంటే లైఫ్ కూడా మనకి ఈజీగా హ్యాపీగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మరి అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళకున్న అనుబంధ గురువుగారితో ఉన్న అనుబంధ బంధాలు కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉండాలి కానీ వాళ్ళకు సంబంధించిన మెసేజ్ ఇవ్వగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా నచ్చుతుందంటే నేను ఒక టీవీఎస్ స్పెషలిస్ట్, టీవీఎస్ మెకానిక్. మన ఎగ్జామ్ సార్ బండి టీవీఎస్ అంటే దాంట్లో గుర్తు పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనము స్కూల్ ప్రాంగణంలో జరగడము భావిస్తున్నాను. ముఖ్యంగా మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది సార్. మన ఆహ్వానాన్ని మన్నించి గురువులందరూ ఇంత సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు గురువులకు అందరికీ పాదాభివందనాలు ప్రతి ఒక్కరికి. మరియు పిల్లలని వారు కుటుంబ సమస్యలను కూడా పక్కకు పెట్టి పిల్లలను కూడా పక్కకు పెట్టి వచ్చిన మిత్రులకు అందరికీ, నాతో చదివిన 495 బ్యాచ్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, పరిచయం వేదిక అంటే సరే కొద్దిగా ఇక్కడ హెచ్ఎంగా ఉన్న నరసింహారావు సార్ రాలేదు, సార్ వస్తాడు అనుకున్నాను నేను. సార్ రాలేదు. చాలా మంచి మేధావితను, శతావధానం, ముఖ్యంగా చాలా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఏ క్లాస్ పీరియడ్ అనేది లేకుండా కూడా అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ 1 సార్. ఎందుకంటే తను ఏ సబ్జెక్టుని కూడా బోధించగల గొప్ప మేధావి నరసింహారావు సార్. తను ఏ సబ్జెక్ట్ అనేది కూడా చూడకపోయింది, ప్రతి ఒక్క సబ్జెక్టు చెప్పగలిగేది. ఈ క్లాస్లో పీరియడ్ లేదు అంటే ఆ సారు ఆబ్సెంట్లో ఉన్నాడంటే ఆ క్లాస్లోకి వెళ్ళి బోధించేవాడు. ఏ సబ్జెక్ట్ అయినా తనని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ తను రాలేదన్నది నేను కొంచెం బాధాకరము. ఆరోగ్యరీత్యా రాకపోయినందుకు తను మంచిగా ఉండాలని భగవంతుని ఆశిస్తున్నాను, కోరుకున్నాను. తర్వాత ఈ సీనియర్ మోస్ట్ మన సిద్ధరామ్ సార్ గారు నాకు ఎప్పటికీ కనబడుతూనే ఉంటాను. నేను జన్మంలోనే ఉంటాను కాబట్టి నాకు సార్ కన్నబోయినగూడెంలో వస్తూ పోతూ దారిలో ఎప్పటికి కలుసుకుంటారో, వ్యవసాయం చేసుకుంటారు సారు. చాలా ఓపిక వస్తుంది. సార్ ఇంకా మంచిని చూసి మనము ఓపిక తెచ్చుకోవాలి జీవితంలో. అలా ఉండి కుటుంబాన్ని ముందుకు నడుపుకోవాలి. అది సార్ నుంచి నేర్చుకోవాల్సినది చాలా ఉంటుంది. తర్వాత బండారి ఏకనాథం సార్ వచ్చేసి మాకు 7th క్లాస్ 6th క్లాస్లో ఇంగ్లీష్ చెప్పారు వారు. తర్వాత మ్యాథ్స్ 7thలో చెప్పారు. సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పేది. సారు చాలా యంగ్ డైనమిక్, ఇప్పుడు కూడా తగ్గలేదంటే చాలా గ్రేట్. నేను లింగాల గ్రూపులో సారు గెస్టెడ్ హెచ్ఎంగా ఉన్నాను, కలిసినాను. ఆ తర్వాత సారు పోస్ట్ ఆఫీస్ పనుల మీద జనగానికి వచ్చినప్పుడు నా సహాయం కూడా తీసుకునేది. వారి గురువుగా నా వంతు సహాయం నేను ఎప్పుడు చేస్తూ ఉండేది. వారిని కూడా మర్చిపోలేను. తర్వాత బాలకృష్ణ సార్ గారు, సరే ఇక్కడ గురువు అనే భావనతోనే మాట్లాడాలి. మాకు బంధువుగా ఎక్కువ దగ్గర సారు, అన్నగారని పిలుస్తాను యాక్చువల్గా. బట్ ఇక్కడ మాత్రం గురువు అనే నేను మాట్లాడుతున్నాను. సారుకు ఉన్న మెడిటేషన్, యోగా, తర్వాత వాకింగ్ అనేది సార్ని చూసి చాలా నేర్చుకోవాలి లైఫ్లో. వాళ్ళు రోజు ఎర్లీ మార్నింగ్ భార్యాభర్తలు ఇద్దరు వాకింగ్ చేసేది. నేను బండి మీద డ్యూటీకి వెళ్తుంటే వాళ్ళు నాకు దారిలో కనబడుతున్నాయి. ఇంచుమించు సార్ వాళ్ళు బిషప్ స్కూల్, తమ్మడపల్లి స్కూల్ దాకా పోయేది వాకింగ్. నాకు రోజు కనబడేవాళ్ళు నేను డ్యూటీకి పోయి వస్తుంటుంటే.
సార్ది ఫిట్నెస్ ఇప్పటికి కూడా తగ్గలేదంటే మనమన్నా ఏజ్డ్ వాళ్ళు కనబడుతుంది కానీ సార్ వాళ్ళే తగ్గలేదు. నిజంగా వాళ్ళు అప్పుడు తిన్న ఫుడ్ వాళ్ళ యొక్క సిస్టమేటిక్ అనేది చాలా గ్రేట్. తర్వాత బండారి మురళి సార్ గారు కూడా మాకు బంధువులే, బట్ కమ్యూనికేషన్ గ్యాప్. సారు నుంచి మేము పీఈటీగా మేము చాలా నేర్చుకున్నాము. మాకు మిగతా టైం అంతా చదువు తర్వాత ఆటలకు కేటాయించేది ఎక్కువ. వాలీబాల్ ఆడడం, సారు బ్యాడ్మింటన్ సార్ వాళ్ళతో కూడా కలిసి ఆడినాను నేను టీంలలో. నాకు అది నేను ఎప్పుడు మర్చిపోలేను. కానీ సార్ కోపానికి వస్తున్నప్పుడు ఘోరంగా కొట్టేది. ఘోరంగా అంటే అది నాకు ఒకటి బ్యాడ్ మెమరీ ఉంది. సారుకు గుర్తుకుందో లేదో, ప్రేయర్ అవుతుంటే ప్రేయర్లో కొట్టాను నేను మర్చిపోలేదు. అది యాక్చువల్గా నా వెనకాల ఉన్న ఫ్రెండ్ కోతి నన్ను ముందుకు పెట్టాడు. లైన్ ఎందుకు కదిలినావు అని సార్ కోపంగా వచ్చేసి కొట్టేది. అంటే సార్ గమనించలే నేను ఎందుకు లైన్ తప్పినా అక్కడ అనేది సార్ గమనించలే. బట్ ఆ బ్యాడ్ మెమరీ నేను ఎప్పుడు మర్చిపోలేను. కాకపోతే సార్ దృష్టిలో అది కరెక్ట్. తను లైన్లో నిలబడకుండా పక్క తప్పినాడు అని కొట్టి లైన్లో పెట్టాలని చేసే అడుగుడు అది నిజంగా గురువులు చేసే పని. మనం ఎవరైనా దారి తప్పి దారి నడుస్తున్నామంటే మనం దారిలో నడవాలని గురువుకు ఉండే ముఖ్య ఉద్దేశం. వాళ్ళ జీవితం మొత్తంలో కూడా వాళ్ళ ఫ్యామిలీలను, వాళ్ళ కుటుంబాలను, పిల్లలను కూడా పక్కన పెట్టి విద్యార్థుల గురించి ఆలోచించి ముందుకు పెట్టారు చూడండి. మన గురించి అంత కష్టపడి చదివించారు చూడండి. వాళ్ళకున్న నాలెడ్జ్ని మొత్తం ఉపయోగించి ఇంకా అవసరమైతే ఇంకా తెలియని కూడా తెలుసుకొని మనకు చదువు చేర్పించారు చూడండి. అది గురువు యొక్క గొప్ప గురువు. అందుకే గురువులను మనం ఎప్పుడు మర్చిపోలేము. భగవంతుని తర్వాత ఆ స్థానం గురువులకు మాత్రమే దక్కుతుంది. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. ఈ వృత్తికి మన బ్యాచ్లో ఏకైక వ్యక్తి సత్యనారాయణకు మాత్రమే దక్కింది. అందరికీ కావాలని ఉండేది. ఐ లైక్ టీచింగ్ ఫీల్డ్. నేను ఫస్ట్ నాకు టీచర్ అంటే బాగా ఇష్టము. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎందుకంటే దేశంలో ఉన్న అవినీతిని పాల్గొనడంలో ముందస్తు పోలీస్ డిపార్ట్మెంట్, రెండవది ఆ తర్వాత వాళ్ళని కూడా తయారు చేయగల కేపబుల్ ఉన్న వాళ్ళు టీచర్స్ మాత్రం ఒక్కరే. ఆ వృత్తి దక్కడం సత్యం చాలా గ్రేట్. ఆ భగవంతుడు మన డిపార్ట్మెంట్ నుంచి మన బ్యాచ్ వాళ్ళకు ఆ అవకాశం ఇచ్చినందుకు నిజంగా గర్వంగా చెప్పుకోవాలి. నా మిత్రుడు టీచర్ అని చెప్పడానికి ఆ అవకాశం నాకు లేనందుకు నా భార్యలో చూసుకున్నానండి. నేను చదవనందుకు నా భార్యను చదివించాను. 4 సంవత్సరాల పోరాటంలో నా భార్యను ఐఏఎస్ చేయాలని పట్టుబట్టి చదివించాను. కానీ చివరికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ మన ప్రభాకర్ సార్ మీరు ఏమనుకుంటారో తెలియదు. మీరు ఇది ఏ రకంగా భావించిన తప్పులేదు. కొన్ని సమయంలో నన్ను వేరే రకంగా అన్నా కానీ పడ్డాను. అది ఎందుకో తెలుసా, ఆడవాళ్ళు ఇంట్లో చేయాల్సిన పనులు తెగ చేస్తుండేది అని చాలామంది చాలా రకాలుగా అనేది. అయినా నేను పడ్డాను. ఎందుకు తెలుసా, మీరెందుకు అలా చదవలేదని నేను ఇలా బాధపడుతున్నాను. మీరు 10వ తరగతిలోనే ఆపారు అని అనుకోవట్లేదా, లేక మీరు జాబ్ చేయాలని అనుకోవట్లేదు. నాకు ఇది బాధాకరం అనిపిస్తుంది. అప్పటి నుండి అందరు మాట్లాడుతున్నారు. పద్మ ఒకటి చదివింది, ఏదో తనకు నచ్చిన కంపెనీలో జాబ్ చేస్తుంది, బాధపడుతూ మాట్లాడింది. అలాంటిదైనా చిన్నదైనా మీరెందుకు జాబ్ చేయట్లేదు, మగవాళ్ళతో సమానంగా పోటీ పడి మీరెందుకు జాబ్ చేయట్లేదు, ఎందుకు చదవట్లేదు అని నేను అడుగుతున్నాను. చదువు అనుకుంటే అది మీకు ఓపిక ఉంటే ఇప్పుడు కూడా చదవండి. ఇప్పుడు కూడా ఏదో మీకు నచ్చిన జాబులు చేయండి. అంటే మీకు నిజంగా హౌస్ వైఫ్గానే వెల్ సెటిల్డ్ అని అనుకుంటే మనం ఏం చేయలేము. సరే, అలా కూడా తీర్చిదిద్దే వాళ్ళు కూడా ఉండడం గ్రేట్. ఎందుకంటే అది కూడా ఒక ఎంప్లాయ్మెంటే. మీకు సుప్రీంకోర్టు దానికి కూడా ఒక శాలరీ అనేది డిసైడ్ చేసింది ఆల్రెడీ. తర్వాత పోతే ఇక ప్రభాకర్ సార్ గారు మాకు చాలాసార్లు అంతకుముందుకు క్రాఫ్ట్ సోషల్ సార్ 8వ తరగతుల సోషల్ కూడా బోధించారు. తర్వాత మిగతా సమయం అంటే ఆటలలో సార్తో మాకు సన్నిహితం ఎక్కువ. మేము వాలీబాల్ ఆడేటప్పుడు సార్తోడే భాస్కర్ మామ చెప్పినట్టు హుసేన్ భాస్కర్, నేను, జితేందర్ రెడ్డి, తర్వాత సీనియర్ మోస్ట్ అయిన జాన్గీర్, కుద్దూస్ మామ వాళ్ళతో మేము వాలీబాల్ ఆడాము. మన దాంట్లో టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్ అంటే 10 వికెట్ ప్లేయర్స్ ఈ పద్మ పోటీ మీద ఆడేది. వీళ్ళతోడు కూడా మేము పోటీగా ఆడినాం. 10 వికెట్ భాస్కర్ మామ మేము. వాళ్ళు మర్చిపోయారు. శ్రీధర్ అంటే ఎవరు ఉంటుంది ఈ పద్మ అయితే మామ గుర్తుకుందా లేదో, మనం ఓడించినాం వాళ్ళని. గుర్తుకుందామా, మేము ఓడించినాం వాళ్ళని 10 వికెట్ ప్లేయర్. బట్ అంటే స్టడీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మాకు ప్లే చేయడానికి ఎక్కువ సమయం దొరకపోయేది. అంటే ఆటలు అనేది చాలా ఇష్టం యాక్చువల్గా నాకు.
నేను ఇప్పుడు కూడా మా పిల్లలకు ఆటలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చదువుతో పాటు అది కూడా ఉండాలని ఇంపార్టెన్స్ ఇస్తాను. అయితే ఇంకొకటి మన యార్లకు మరి ఇటువంటి గురువులను కోల్పోవడం కూడా మన చంద్రయ్య సార్ ముఖ్యంగా సోషల్ చెప్పేవారు. వారు ఏమనేదంటే కనీసం కలెక్టర్ అవుతూ అందుకు గోలు పెట్టుకొని చదవండిరా, బిల్ కలెక్టర్ అని అవుతారు మీరు జీవితంలో అని చెప్పి ఎప్పుడు మర్చిపోకపోయి సార్ చెప్తున్న గోల్. అంటే అంత పెద్ద గోలు పెట్టి చదివితే చివరికి బిల్ కలెక్టర్ అయినా కాకపోతారా మీరు, అలా గోల్ పెట్టి చదవండి కష్టపడి అని చెప్పి అది మర్చిపోయింది. తర్వాత అంజనేయ సార్ మ్యాథ్స్ సార్ గారు, వారిని కూడా మర్చిపోలేము. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆయన కోపానికి వస్తే ఎవరిని కూడా లెక్క చేయనంత దూరానికి వచ్చి కొట్టేవారు. ఆ సారు నిజంగా జరిగిపోయారంటే బాధాకరమైన విషయమే. తను మ్యాథ్స్ చెప్తున్న రోజుల్లో సార్ రాకపోతే బాగుండేదని అందరూ ఆలోచించేది కరెక్టే. కాకపోతే అది ఎందువల్ల ఆలోచించారు, అలా సార్ ఎక్కువ కొడుతున్నారని ఆలోచించారు. కానీ సారు మనల్ని దారిలో పెట్టడానికి కొడుతున్నారని మనం అప్పుడు ఆ ఏజ్లో మనం ఆలోచించే సమయంలో లేము. కొడుతున్నారన్న కోపం పెంచుకున్నారు అందరు తప్ప సారు మనల్ని దారిలో పెట్టడానికి కొడుతున్నారని ఎవరూ ఆలోచించే మైండ్ సెట్లో లేము. కాబట్టి ఇప్పటికైనా మనము ఎవరైనా మనం కోపిస్తున్నారంటే వాళ్ళకే కోపంతో పాటు ప్రేమ ఎక్కువ ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎక్కువ కోపడతారో అది కుటుంబ విషయంలో కానీ, భార్య పిల్లలతో ఉన్న కుటుంబ విషయంలో కానీ, లేదంటే గురువులలో కానీ, మిత్రులలో కానీ ఎక్కువ కోపడేవాడే అతి ప్రేమగా చూసేవాడు. గుర్తుపెట్టుకోండి, శత్రువే బెస్ట్ ఫ్రెండ్, ఎనిమీ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు నీ తప్పులను ఎత్తి నువ్వు తప్పు చేస్తున్నావు అని చూపించినప్పుడే నువ్వు అది తప్పు అని గమనించి దారిలో నడవడానికి సిద్ధపడతావు. అది బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎనిమీ. మనం ఎనిమిని ఎనిమిగా చూడొద్దు, బెస్ట్ ఫ్రెండ్గానే చూసుకోవాలి. సరే, ఎనిమిది మనల్ని ఎప్పుడైతే ఎత్తి చూపినాడో వాటిని సరిదిద్దుకోవాలి. తప్పులను సరిదిద్దుకొని సక్సెస్ అనే బాటలో నడవడానికి ప్రయత్నించాలి జీవితంలో కానీ, అది దేంట్లోనైనా కానీ. కానీ తప్పు చూపిస్తున్నాడు కానీ తన మీద కోపం పెంచుకోవద్దు. ద్వేషంతో దేన్ని జయించలేమండి, ప్రేమతో మాత్రమే జయించాలి జీవితంలో కానీ. అది మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలండి. ద్వేషంతో ఎప్పుడు ఏది మనం జయించలేము. ప్రేమతో జయించి చూడండి, మీ లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి జాబ్ బయోడేటా అంటే నా పేరు అంబాల శ్రీధర్, సన్ ఆఫ్ బాల్నర్స్ లేట్. ఇక్కడనే పోస్ట్ మాస్టర్గా పనిచేశారు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా మా నాన్నగారు. నేను చదువుకున్న రోజులలో కూడా స్కూళ్ళకు ఈ ఉపాధ్యాయులకు అందరికీ ఉత్తరాలు తెచ్చిచ్చేది. నాది అదే వృత్తిగా ఉంది. కాకపోతే కుటుంబ సమస్యల వలన నేను ఈ జాబ్లో సెటిల్ కావాల్సి వచ్చింది. ముఖ్యంగా నేను హై లెవెల్లో చదవాలని ఉండేది కోరికలు, కానీ కుటుంబ సమస్యల వల్ల ఇంతకు ఆపి నేను ఈ జాబ్లో సెటిల్ అయ్యాను. అయినా నేను హ్యాపీ. ఈ జాబ్లో నేను సర్వీస్ చేస్తున్నది, ఆ సర్వీస్ నాకు తప్ప ఎవరికి దక్కలేదని. అది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సురేష్ తర్వాత నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాది. తర్వాత టీచర్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సత్యనారాయణ అని 3 గవర్నమెంట్ జాబులు. తర్వాత రీసెంట్గా మామ మన రమేష్ మామ ఆర్టీసీ డిపార్ట్మెంటు, 4 గవర్నమెంట్ జాబులు ఇందులో. తర్వాత మిగతా వాళ్ళంతా బిజినెస్ పరంగా కానీ ఇంకా వేరే ఫ్యామిలీ, మీ నాలెడ్జ్తో మీరు బాగా సెటిల్ అయినరు. అది అందరికీ అవకాశం అన్నీ రాకపోవచ్చు, వచ్చినప్పుడే సద్వినియోగపరచుకోవాలి. అది కూడా ఇది ఒకటి. తర్వాత వచ్చేసి నా జాబ్ పోస్ట్ మ్యాన్ అండి. జనగామ హెడ్ ఆఫీస్లో పనిచేస్తాను. అంతకుముందు కొద్ది రోజులు నేను అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా వర్క్ చేశాను. ఫ్రాడ్ కేసులో ఎంక్వైరీలో ఫ్రాడ్స్ పట్టుకునేవాడిని. బట్ అందులోంచి ఎందుకు బయటకు వచ్చారనేది మీకు సందేహం కావచ్చు. అవినీతి నచ్చక నేను బయటకు వచ్చానండి. అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి అవినీతి జరుగుతుంది, అవినీతిని ఎదిరించినాను నేను. అవినీతిని ఎదిరించి అందరి దృష్టిలో శత్రువు అయ్యాను అక్కడ. దాంతో నాకు సాటిస్ఫాక్షన్ లేకపోయింది ఆ జాబ్లో. అందుగురించి నేను జాబ్ నుంచి ఆ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి పక్కకు జరిగి సర్వీస్ డిపార్ట్మెంట్ బెటర్ అని పోస్ట్ మ్యాన్గా తిరిగి వచ్చాను. పోస్ట్ మ్యాన్ చేసుకుంటున్నాను. పోస్ట్ మ్యాన్ తోటి చాలా హ్యాపీగా ఉన్నాను. దాంతోపాటుగా నా కుటుంబానికి నేను చాలా చేరువుగా ఉన్నాను. కావాల్సినంత సమయం దొరికినప్పుడల్లా పూర్తిగా కుటుంబానికి కేటాయించి వాళ్ళను నేను చదివించడం కానీ సహకరించడం చేస్తున్నాను. దానితోనే మా భార్య గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. నా కోరిక కూడా ఇక్కడ చెప్తుంది ఒకటే, మిత్రులు, మీ లేడీస్ ఫ్రెండ్స్కైనా మీ పోయి భర్తలకు సహకరించి ముందుకు పోయే వాళ్ళకి ప్రోత్సహించండి. జెంట్స్ ఫ్రెండ్స్ కూడా మీ వైఫ్స్కి ఎవరికైనా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రోత్సహించి ముందుకు నడపండి. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఈగో ఫీలింగ్ ఉండదు. నాకన్నా ఎక్కువ చదువుతుందేమో, నాకన్నా పెద్ద జాబ్ చేస్తుందా అనే ఈగో ఫీలింగ్ ఎప్పుడు ఉండకూడదు.
ఎందుకంటే కుటుంబం నుంచి ఎవరు ఎదిగినా నీ చెట్టు పచ్చగా ఉన్నన్ని రోజులు అందరికీ నీడనిస్తుంది. ఎవరు ఎదిగినా మన కుటుంబం ఎదిగిందనే అనుకోవాలి. బట్ ఆమె లేడీ కదా, ఆమె పైకి వెళ్తుంది కదా, నేను కిందికి నొక్కిపోతున్నాను, నన్ను తొక్కేస్తుంది అనే ఫీలింగ్ ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే ఈ కాలంలో ఆడవాళ్ళతో మగవాళ్ళకు సమాన హక్కు అనేది ఆల్రెడీ కోర్టు డిసైడెడ్ జడ్జిమెంట్లో ఉంది. పూర్తిగా మగవాళ్ళతో సమానంగా పోరాటం చేయగల వాళ్ళు ఆడవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. వారికి సమాన హక్కు ఉంది. వారిని కూడా ముందు పోవడానికి ప్రోత్సహించాలి. అది మన బాధ్యత కూడా. వారు నేను చేసుకున్న అందరికీ లిమిట్ ఉండాలి హౌస్లోనే అనేది కూడా మన భావంలో ఉంటే అలాంటివి తొలగించండి. ఇది నా చిన్న మెసేజ్ మాత్రమే, ఫీల్ కావద్దు చెప్తున్నాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. ఇది ఎవరికి టాలెంట్ ఉన్న ఫ్యామిలీలో వాళ్ళని ప్రోత్సహించాలండి. భార్యనే చదువుతుంది కదా, నేను భర్త వెనకబడిపోతున్నాను అనుకోద్దు. ఇప్పుడు భర్తే చదువుతున్నాడు కదా, నేను భార్య వెనకబడుతున్నాను అనుకోద్దు. నిజంగా టాలెంట్ ఉందని గుర్తిస్తే కుటుంబంలో వారిని ముందుకు నడపడానికి ప్రయత్నం చేయండి. అదే గురువులు చేసిన పని మనం కుటుంబంలో చేయాల్సిన పని కూడా అదే. మీతో పాటు మీ ఫ్రెండ్స్కు, మీ గల్లీలో ఉన్న ఫ్రెండ్స్ కానీ మీకు సహకరించిన వెల్ఫేర్ కోరే ఎవరికైనా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు పోవడానికి పూర్తి సహకరించండి. వాళ్ళు సెటిల్ కావడానికి సహకరించండి. దాంట్లో నేను చెప్పాల్సిన మెసేజ్, నా ముఖ్యంగా మెసేజ్ అంటే నా పర్సనల్గా నేను అంటున్నాను, ఫీల్ కావద్దు. అవినీతికి ప్రోత్సహించే వాళ్ళు నాకు నచ్చదు. నీతిగా నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి. మీరు దానివల్ల కష్టాలు కొని తెచ్చుకుంటారు, ఇది గ్యారంటీ. లైఫ్లో నేను చాలా అనుభవించాను. మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత కష్టాలు కొని తెచ్చుకుంటారండి. నేను ఇది 100% అనుభవించి చెప్తున్నాను. మీరు ప్రతి మినిట్ చేస్తున్నది లైఫ్ లాంగ్ నిజాయితీగా చెప్పండి. నేను ఇప్పుడు ఈ టెంట్ కిందనే ఉన్నాను, ఇంకా 10 నిమిషాల తర్వాత అక్కడికి వెళ్తే అక్కడనే ఉన్నాను చెప్పడం అనేది స్టార్ట్ చేయండి. ఈ రోజు నుంచి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తారో చూడండి. ఇది లైఫ్లో నిత్య సత్యం. అలా కష్టపడుతున్నామని మీరు అబద్ధం ఆడడం అలవాటు పడ్డారనుకొని లైఫ్లో మీకన్నా ఇంకా తప్పు చేసిన వారు ఎవరూ ఉండదు. నిజాయితీగా బతకడంలో ఉన్న ఆనందం ఇంకొకటి ఉండదండి. మీరు బాధపడతారొచ్చు జీవితంలో మనగడ ముందుకు సాగించడానికని, దానంత ఆనందం ఇంకొకటి ఉండదు. అది ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకొని ముందు స్థాయికి నడిపిస్తుంది. నిజాయితీగా మీరు అవినీతికి పాల్పడకుండా ముందుకు వెళ్తే సక్సెస్ అనే విజయాన్ని మీరు విజయ మార్గంలో ముందుకు పోవడానికి చాలా దగ్గరలో ఉన్నట్టే. తర్వాత ఇక గురువులకు ప్రత్యేకంగా మళ్ళొక్కసారి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చంద్రయ్య సారు ఒకటి, ఆంజనేయులు సారు ఒకటి జరిగిపోవడం బాధాకరమైన విషయం దీంట్లో. తర్వాత వచ్చేసి చిన్ననాటి గురువు జయకుమారి టీచర్, తెలుగు 6th to 7th తెలుగు బోధించేవారు. వారి సార్ కూడా మాకు 5th వరకు సోషల్ చెప్పారండి. సారు కృష్ణారెడ్డి, సారబుడ్డి కృష్ణారెడ్డి నీలబోగుల సొంతూరు సార్ వాళ్ళది. మా అత్తగారు కూడా సొంతూరు, వాళ్ళ సొంతూరే నీలబోగుల. సారబుడ్డి కృష్ణారెడ్డి, విజయకుమారి వాళ్ళకి 2 కూతుర్లు నాకు ఎప్పటికీ టచ్లో ఉంటారు. ఒకరు పెద్దపాల్లో ఉంటారు, ఒకరు జంగంలో ఉంటారు. వారిని నేను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. సారు కూడా చాలా బాగా చెప్పేది. సారు చెప్పింది నేను ఇప్పటికీ మర్చిపోలేను. చాలా విషయాలు లైఫ్లో నేర్చుకున్నాను సార్ నుంచి. ప్రతి గురువు నుంచి ఏదో ఒక మెసేజ్ నేర్చుకుంటామండి. కానీ నేర్చుకోవడం కాదు, దాన్ని నిత్య జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనం లైఫ్లో చూస్తున్నాము, నేర్చుకుంటున్నాం, ఏదో పుస్తకాలు చదివినట్టు చదివేస్తున్నాం, పక్కకు పడేస్తున్నాం అన్నది కరెక్ట్ కాదు. మీరు లైఫ్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే దానికి సార్థకత ఉంటుందండి. గురువు చెప్పినారు వెళ్ళిపోయినారంటే కాదు, గురువు చెప్పింది మనం ఇంప్లిమెంటేషన్ చేసినామన్నప్పుడే దానికి పూర్తిగా న్యాయం చేయగలిగినాం అన్నట్టు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కానీ వెల్ఫేర్ కోరేవారు ఎవరు చెప్పినా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా ప్రయత్నం చేయండి. దానికి నేను చెప్పాల్సింది అంతేనండి. తర్వాత జాబ్ బయోడేటా మీకు ఆల్రెడీ ఇచ్చాను. పోస్ట్ మ్యాన్గా నేను జనగాంలో సెటిల్ అయిపోయినాను. రీసెంట్గా ఉన్న దాంట్లో కొద్దిగా అప్పు చేసి ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాను. నేను బాణాపురంలో ఉంటాను, జనగాంలో. వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఎల్లంలా రోడ్కి వెళ్తుంటే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మా ఇల్లు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళంటే ఎవరైనా చెప్తారు అక్కడ. మీరు కూడా వీలైన వాళ్ళు అందరు సెటిల్ అయ్యారని అనుకుంటున్నాను. ఏదైనా సెటిల్ కాని వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ నుంచి ఏదైనా నిధి మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. 94-95 బ్యాచ్ నుంచి వీలైనంత వరకు ఒక నిధి వెల్ఫేర్ ఫండ్ అనేది మేము త్వరలో డిస్కస్ చేస్తాము.
చేసి ఒక వెల్ఫేర్ ఫండ్ పెడతాము. పద్మ అలా బాధపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫ్రెండ్ ఈజ్ నీడ్ ఇన్ ఫ్రెండ్. మనము ఈ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మాది. అలా బాధపడవలసిన అవసరం లేదు. మా వంతు సాయం ఉడతాభక్తిగా ఎంతో కొంత హెల్ప్ చేస్తాము. కాకపోతే పర్సనల్ లైఫ్ అనేది మాకు పూర్తిగా తెలియదు తనతోటి. కానీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం అనేది చాలా గొప్ప. నేను వాట్సాప్ అనేది యూజ్ చేయను. యాక్చువల్గా వాట్సాప్ ఎందుకు టైం వేస్ట్ అనేది నా దృష్టిలో. అంటే దీంట్లో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉందని మా పరంగా మాకు చాలా బ్యాడ్. వాట్సాప్ యూజ్ చేస్తే కమ్యూనికేషన్ మాకు లెటర్స్ డెలివరీ కాదండి. నేను వాట్సాప్ ఆన్ చేశాను అనుకోండి, మొత్తం అక్కడనే నిలబడిపోవాల్సి వస్తుంది ఒక్క చోటనే. ఇక నేను తిరగాల్సిన ప్లేస్ తిరగలేను, సర్వీస్ చేయలేను. అందుకే నేను వాట్సాప్ దూరంగా ఉంటాను. ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆమె వాట్సాప్ అనేది యూజ్ చేస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ అనేది అక్కడి నుంచి తెలుస్తుంది. త్వరలో నేను వాట్సాప్ కూడా ఆన్ చేస్తాను. ఆల్రెడీ ఫోన్ కొని రెడీగా ఉన్నది. డిపార్ట్మెంట్ నెంబర్ కాకుండా పర్సనల్ నెంబర్ ఇచ్చేసి స్టార్ట్ చేస్తాను. మీరు అందరినీ కలిసినందుకు ఈ మంచి సదావకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు చెప్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. మరొకసారి గురువులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక అందరం కలవడానికి కృషి చేసిన కొన్నే కానీ గాయత్రిపల్లె కానీ కేశవపూర్ కానీ ఫ్రెండ్స్కి అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు. ఇంతటితోటి ఈ అవకాశం ఇచ్చిన చిన్న అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ నా పాదాభివందనలు. నాతోటి మిత్రులకి నా వందనాలు. నా పేరు వి పద్మ. నేను స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ స్కూల్లోనే చదువుకున్నా. ప్రతి టీచర్ మా నాన్నగారికి తెలుసు. టీచర్ వచ్చిందంటే నేను చదవకపోతే మా నాన్నకి చెప్తాను చెప్పేది సార్ వాళ్ళు. నేను ఇక్కడ సార్ వాళ్ళతో నేర్చుకున్నాయి, మా నాన్నతోటి నేర్చుకున్నాయి. ఇప్పుడు నేను లైఫ్లో మా సార్ చనిపోయి 12 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక పాప ఒక బాబుది హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది. పాప బిఎస్సీ నర్సింగ్ అయిపోయింది. ఎంఎస్సీ స్టేజ్. అందరినీ కలవడం నాకైతే చాలా అదంతా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థినికి శుభాకాంక్షలు. ఎందుకంటే వాస్తవానికి చాలామంది మిత్రులు మాట్లాడిండ్రు. నేనేదో చాలాసేపు మాట్లాడతాను చాలామంది అంటున్నారు, కానీ ఇక్కడికి వస్తే వాస్తవానికి చాలా భయం అవుతుంది. నిజంగా చెప్తున్నా, అంటే మనసులో చాలా ఉన్నాయి మాట్లాడదామని. మెయిన్ కృష్ణ చాలామంది చెప్పినారు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేద్దామని. ముఖ్యంగా దాని గురించి నేను మాట్లాడతా. తప్పకుండా ఒక ఫౌండేషన్ అనేది మనకు ముఖ్యం. రియల్లీ చెప్తున్నా, వాళ్ళ ఆలోచన వచ్చింది, వాళ్ళ హ్యాట్సప్. తప్పకుండా మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం గ్రూప్లో. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుంటే మన దాంట్లో ఎవరైనా పేదవాళ్ళు, ఎవరి చదువులకో దేనికన్నా ఇంకా దానికన్నా మనం అందరం కలిసి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇక సార్ల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మా మిత్రులు అందరూ చెప్పారు. ఒకటి మర్చిపోయిన, నేను వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ పుల్లలు మర్చిపోయాను. నిజంగా మళ్ళీ ఊరికి ఐస్ క్రీమ్ పుల్లలు తెచ్చుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను సార్. పోయిన లాస్ట్కి వచ్చేవారికి అందరికీ ఐస్ క్రీమ్ పుల్లలు ఖచ్చితంగా మీరు పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏకనాం సార్. సార్ ఇంకొక చిన్న విషయం, నా పేరు చైతన్యరెడ్డి, నాగిరెడ్డిపల్లె. నేను ఒక 10 years హైదరాబాద్లో ఉన్నా. తర్వాత ఈ ఆంధ్ర పెత్తనం నచ్చక అక్కడ నేను వర్క్ చేసేది కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటే సూపర్వైజర్గా. ఆ ఫ్యాక్టరీలో ఒక 400 members ఉంటుండే ఆంధ్ర వారు. మేము ఒక 30 members ఉంటుండే తెలంగాణ వాళ్ళం. మా భార్యకు కాలు ఇరిగితే ఆపరేషన్కి వెళ్ళేయడానికి నాకు లీవ్ ఇవ్వలేదు సార్. నాకు చాలా బాధ అనిపించింది. అసలు లీవ్ ఇవ్వకపోయినా సరే నేను పోతా అని చెప్పేసి సిద్దిపేటలో ఆపరేషన్ చేపించిన మా భార్యకి. తను సెక్యూరిటీ దగ్గర ఆపేసినాను. ఆ బాధతో నేను రిజైన్ చేసేసిన ఆ జాబ్కి. ఆంధ్ర పెత్తనం అంటే మామూలు పెత్తనం లేకుండా ఒకప్పుడు. అదే సార్ నన్ ఆఫ్ బిజినెస్, అది ఏదో నేను చెప్తున్నా. తర్వాత నాకు ఊరి మీద ప్రేమ ఎక్కువ, సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను సర్పంచ్ అయిదామనే ఊర్లోకి వచ్చిన. 2008లో వచ్చిన. రిజర్వేషన్ బీసీ వచ్చింది కాబట్టి నేను కాలేకపోయినా. మళ్ళీ 2018లో నాకు అవకాశం వచ్చింది. మా భార్య నిలబెట్టుకున్నాం. మా మిత్రులు, మా నాయుడుపల్లె మా మిత్రులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరికీ నిజంగా
హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను సర్పంచ్ గెలిపించడంలో మల్లేశం కానీ కనకయ్య కానీ చాలామంది ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ప్రజలకు సేవ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మా సర్పంచ్ అయిపోయినా కూడా నేను నిజంగా ప్రజలకు సేవ చేయాలని చాలా కోరుకుంటున్నాను. నేను ఒకటి విన్నవించుకునేది ఏంటంటే, మొన్న దశరథ నేను ఈ స్కూల్కి వచ్చామండి. దేనికంటే హెడ్ మాస్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి సార్. అసలు ఇట్లా వస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది సార్. ఈ స్కూల్ ఏంది, కథ ఏంది, చెత్త చెదారం మొత్తం మేము ముడిపించినాం సార్. ఇదంతా ఇంత అగ్లీగా కనబడుతుందంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఆ హెడ్ మాస్టర్ ఏమనుకుంటాడేమో, నేను ఏమనలేకపోయినా. ఎందుకంటే మన ఊరు కాదు, మన స్కూల్ కాదు, ఒక పాత విద్యార్థులు. చాలా బాధ అనిపించింది సార్. ఆ హెడ్ మాస్టర్ ఏం పట్టించుకుంటాడో, ఇక్కడ ఉన్న విలేజ్ సర్పంచ్లు ఏం పట్టించుకుంటారో నాకైతే ఏం అర్థమవుతుంది సార్. మా విలేజ్ ఒక్కసారి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు అట్లా రోడ్డు మీద చూడండి సార్, ఒక యూనివర్సిటీ లాగా కనబడుతుంది సార్ మా ఊరు. ఆ పాఠశాల ఓన్లీ సార్ యూపీఎస్ సార్ మాది. ఆ యూపీఎస్ స్కూల్లో ఇప్పటికీ 180 సార్ మా స్ట్రెంత్ 180. ఇది హై స్కూలు 45 మంది. మొన్న క్లాస్లో పోతే 3-4 పిల్లలు కనబడుతున్నారు సార్. పైకి వెళ్ళినాం సార్, ఒకసారి గురించి పైకి వెళ్తే సిగరెట్ పీకలు కనబడుతున్నాయి సార్ పైన. ఈ చాలా డ్రగ్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయట సార్ చాలా మంది, కొన్ని పిల్లలు కూడా. అసలు ఎవరు అడిగడతారో కూడా నాకేం అర్థం కావట్లేదు. సిగరెట్లు తాగి అక్కడ పారేసిపోయారు. అంత గలీజ్ వ్యవస్థ అయిపోయింది ఇక్కడ. ఒక గేటుకు తాళం వేసుకుందామంటే కూడా అక్కడ వసతి లేదు. ఆ చిన్న ఒక 100 రూపాయలు పెడితే బిల్డింగ్ అయితే సార్, అది కూడా వాళ్ళు ఏం ఏర్పాటు చేస్తలేదు. చాలా బాధగా ఉంది. ఈ స్కూల్ అసలు పెయింటింగ్ లేదు, అసలు చాలా అగ్లీగా కనబడుతుంది. హెడ్ మాస్టర్ నన్ను ఒకటి కోరింది, మీ దాంట్లో ఏమన్నా హెల్ప్ చేయండి నాకు, మా స్కూల్ మీ 95 బ్యాచ్ నుంచి. అంటే సరే మేము మా మిత్రులతో మాట్లాడి ఏదో ఒకటి అరేంజ్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. తను ఏం కొట్టినంటే సిగరెట్లు అవి ఇవి పైకి పోయి తాగుతారంట. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి ఒక చిన్న గేట్ ఏర్పాటు చేయమన్నారు వాళ్ళు. జస్ట్ గ్రిల్స్, ఆ గ్రిల్స్ ఒకటి ఏర్పాటు చేసుకుందామని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఈ పోడియం కూడా లేదు సార్ వాళ్ళ దగ్గర. ఈ పోడియం కూడా వేరే విలేజ్ నుంచి తెప్పించాం సార్. అసలు ఏ వసతి లేదు సార్ ఇక్కడ, లేదు సార్. ఒక బోర్ మోటార్ కూడా ఇక్కడ లేదు. ఎంత కష్టపడ్డా మా దశరథ పాపం 10 సార్లు పోయింది సార్. ఆ ట్యాంక్, చిన్న ట్యాంక్ నింపడానికి 10 సార్లు ఉడికింది పాపం మాకు. నిజంగా కొంచెం ఆర్థికంగా ఉన్నవాళ్ళు మన స్కూల్ గురించి కొంచెం ఆలోచించి ఏదైనా డొనేట్ చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. ఇంకొకటి, నేను మిత్రులందరికీ ఒక లాస్ట్ అంటే సమయాభావం తక్కువ ఉంది. సార్ కూడా పాపం అసహనం వ్యక్తం చేస్తున్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. కొంచెం లేట్ అయింది. మన మిత్రుడు కూడా కొంచెం మంది అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది ముఖాలలో. కొంచెం ముఖాలు వాడిపోయినాయి. కొంచెం వాస్తవానికి లేట్ అయింది, మా ప్రోగ్రామ్ లేట్ అయింది. అనేదా భావించొద్దు దయచేసి. ఎవరు ఉపాధ్యాయులకు అందరికీ మా ఏమైనా తప్పిదం ఉంటే క్షమించాలి. కొంచెం ప్రోగ్రామ్ కండక్ట్ అనేది కొంచెం లేట్ జరిగింది, దయచేసి అనేదా భావించకండి. నేను అందరికీ ఒక విషయం చెప్తున్నాను మిత్రులు అందరికీ. ప్రతి విలేజ్లో మన స్కూల్ ఉంటుంది. మీరు ఎక్కడైనా ఉండండి, మన వృత్తిపరంగా హైదరాబాద్ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, నాకెందుకు నేను నిజంగానే మంచిగా ఉన్నా కదా, నా పిల్లలను మంచిగా చదివించుకుంటున్నా, ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నా, ఎవరు ఏమైపోతే నాకేంటి అనే భావన చాలా మందిలో ఉంటుంది. అంటే మీకు ఉంటుందని నేను చెప్పట్లేదు. ఒక చిన్న సజెషన్ ఏం చేస్తున్నా అంటే, 15 ఆగస్టు వస్తుంది, 26 జనవరికి వస్తుంది. ఆ పిల్లలకి ఆ చేయూతనివ్వాలి. మనం ఏదైనా చిన్నగా 1000 పెట్టుకొని ఇవ్వకున్నా కూడా, 100 రూపాయలు పెట్టి షీల్డ్ తెచ్చినా కూడా వాళ్ళు నిజంగా చాలా ఆనందపడతారు. మనకు నిజంగా ఒకప్పుడు ఎవరైనా విలేజర్స్ ఏమి ఇవ్వకపోదురు వాస్తవానికి. ఒక చిన్న గ్లాసు, టీ గ్లాసు 10 రూపాయల గ్లాస్ వస్తే కూడా మనం ఎంత ఖుషి అవుతుంటుంది. గుర్తుందండి మీకు అందరికీ? ఒక చిన్న ఎవరైనా పెన్ ఇస్తే మస్తు ఖుషి అవుతుంటుంది. అలాంటి పిల్లలకి వాస్తవానికి గవర్నమెంట్ స్కూల్లో చదవడమే ఒక నేరం లెక్క అయిపోయింది సార్ ఇప్పుడు. అందుకే కొంచెం అందరి ప్రోద్బలం ఉండాలి ఇందులో. ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా మళ్ళీ సొంత స్కూల్కి పోయి ఏదైనా డొనేట్ చేసే కార్యక్రమం ఇప్పటి నుంచైనా కొంచెం స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళకి ఉత్తేజం కలిగించాలనే ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏమి ఉండదు దాంట్లో. సార్ ఇప్పుడు లంచ్ తర్వాత
మీ ఉపన్యాసాలు ఉంటాయా సార్ లేకుంటే లంచ్? ఇంకా లేదు, సన్మానం చేసి ఓకే లంచ్ చేసి ఉంటే ఓకే ఓకే ఇంకా తర్వాత మీరు సాయంకాలం ఓకే సన్మానం కార్యక్రమం